తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని జలాశయాలు, జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహావరుణయాగం నిర్వహించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్నటువంటి విజయ విహార్ వేదికగా ఈ క్రతువును శాస్త్రోక్తంగా పూజారులు జరిపించారు. యాగం ముగింపు సందర్భంగా నిర్వహించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఋతుపవనాలు బలహీనంగా ఉండటంతో పాటు ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యాగానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు ఉదయం నుంచి సాగినటువంటి ఈ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందినటువంటి 108 మంది పూజారులు, వేద పండితుల పర్యవేక్షణలో 11 హోమగుండాలతో ఈ యాగాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా కేవలం 145.65 టీఎంసీల మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ గరిష్ట నీటి మొత్తం 590 అడుగులు కాగా ప్రస్తుతం ఇది సుమారు 518 అడుగుల వద్దే కొనసాగుతోంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, చెరువులు నిండి అన్నదాతలు పచ్చగా ఉండాలన్నటువంటి సంకల్పంతో ఈ యాగం నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రతువులో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ యాగం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. राका